హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమితో రొమాంటిక్ డిన్నర్ తర్వాత భూమిని ఇంటి దగ్గర గగన్ డ్రాప్ చేస్తాడు. భూమి కార్ దిగగానే గగన్ కూడా కార్ దిగి బాయ్ భూమి అని చెప్తూ ఉంటాడు. బాయ్ బావా అని చెప్పి 2 అడుగులు వేస్తుంది భూమి. పైన శరత్ చంద్ర ఉండడం గమనించిన గగన్, ఇక్కడే ఉన్నావా, నీ సంగతి చెప్తా అని అనుకుంటూ వెళ్తున్న భూమిని గగన్ భూమి అని పిలుస్తాడు. ఏంటి బావా అని వెనక్కి తిరిగి అడుగుతుంది భూమి. అప్పుడు గగన్ భూమి దగ్గరికి వచ్చి, మన ఇద్దరం లవ్లో ఉన్నాం, ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి చేసుకోబోతున్నాం, కాబట్టి పెళ్ళికి ముందు కాస్తన్ని తీపి గుర్తులు ఉండాలి కదా అని అంటూ ఉంటాడు గగన్. తీపి గుర్తులా అంటే ఏంటి అని భూమి అమాయకంగా అడుగుతూ ఉండగా తన పెదాలని చూపిస్తూ రాస్తూ ఉంటాడు గగన్. పో బావా, ఇది రోడ్, ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా అని భూమి గగన్ని అనగానే, రోడ్ కరెక్టే కానీ ఎవరు లేరు కదా అని అంటూ ఉంటాడు గగన్. భూమి సిగ్గుపడుతూ నిల్చుంటుంది. పైన శరత్ చంద్రతో పాటు అపూర్వ కూడా వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. నువ్వు నాకు ఇస్తావా, నేనే తీసుకోమంటావా అని గగన్ భూమిని అనగానే, అమ్మో నువ్వు తీసుకుంటే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు, వద్దు నేనే ఇస్తా అని అంటుంది భూమి. ఇక సరే అలాగే అంటూ కిస్ పెట్టడానికి తన పెదాలని బిగించి ముందుకి వంగుతాడు గగన్. పైనుండి ఇదంతా చూస్తున్న శరత్ చంద్ర పిడికిలి బిగించగా భూమి గగన్ ఫేస్ని పట్టుకొని పెదాలపై కాకుండా బుగ్గపై ముద్దు పెట్టి పారిపోతుంది. ఇక హక్ చేసుకున్నట్టు పాట పాడుతూ గగన్ కూడా శరత్ చంద్రాన్ని ఉడికిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక భూమి లోపలికి వస్తూ ఉండగా కంగారుగా అపూర్వ కిందికి దిగి వస్తూ ఉంటుంది. అపూర్వ వెనకాలే శరత్ చంద్ర కూడా వస్తూ ఉంటాడు. ఆగు అని వస్తున్న భూమిని ఆపేస్తుంది అపూర్వ. ఎంత టైం అవుతుంది అనుకున్నావు, అర్ధరాత్రి పూట ఈ అడ్డమైన తిరుగుళ్ళేంటి అని అపూర్వ అంటూ ఉండగా ఇక భూమి, లవ్లో ఉన్నాం, పెళ్ళి సెట్ అయింది, ఇదంతా నార్మలే కదా పిన్ని అని అంటూ ఉంటుంది విసుగ్గా. అందుకని అర్ధరాత్రి పూట అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతావా, కొంచెమైనా సిగ్గులేదా నీకు అని అపూర్వ తిడుతూ ఉండగా శరత్ చంద్ర, కూతురుతో మాట్లాడాల్సిన మాటలేనా అవి అని అపూర్వాని అంటూ ఉంటాడు. సారీ బావా, ఏదో కోపంలో అరిచేశా అని అంటూ భూమితో మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది. అయినా ఈ అడ్డమైన తిరుగుళ్ళేంటి, పెళ్ళయ్యే వరకు కుదురుగా ఉండలేవా, మన ఆచారాలని మంట గలుపుతున్నావు, పెళ్ళిడికొచ్చిన పిల్ల గడప దాటకూడదు, అసలు అలా ఎందుకంటారో తెలుసా, ఒకవేళ పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోతే అమ్మాయిని చూసి అందరూ సింపతిగా ఫీల్ అవ్వాలి అని, అలా కాకుండా ఆ అబ్బాయితో తిరిగితే తిరుగుబోతు అన్న పేరు అమ్మాయిపై పడుతుంది, కానీ నువ్వేమీ పట్టించుకోకుండా అలా తిరుగుతున్నావు అని అంటూ ఉంటుంది అపూర్వ. గగన్ గారు అటువంటి వారు కాదు అని భూమి అంటూ ఉంటుంది. అటువంటి వారు కాకపోయినా కూడా మీ నాన్నగారంటే ఆ గగన్కి కోపం, శత్రుత్వం, కావాలనే పెళ్లి పీటలమై పెళ్ళి ఆపేస్తే ఎలా అని అపూర్వ అంటూ ఉండగా, లేదు అలా చెయ్యరాయన అని అంటూ ఉంటుంది భూమి. ఏమో తెలియదు కదమ్మా, నాకు ఆ భయం ఉంది అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర కూడా. భూమి సైలెంట్ అయిపోగానే చెప్తున్నా విను, నీకు పెళ్ళై ఇక్కడ నుండి వెళ్ళిపోయే వరకు కూడా ఆ గగన్తో అడ్డమైన తిరుగుళ్ళు తిరగకు, ఇంట్లో నుండి బయటికి వెళ్ళకు అని అపూర్వ భూమిని అంటూ ఉండగా, నేను అలా చెయ్యను, నీ మాట నేను ఎందుకు వినాలి అని అంటూ ఉంటుంది భూమి. వినాలి, పిన్ని మాటే నా మాట, నేను అదే చెప్తున్నా, బయటికి వెళ్ళకు, వాడితో తిరగకు అని శరత్ చంద్ర అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భూమి అపూర్వని కోపంగా చూస్తుండగా, ఏంటి నువ్వు ఎంజాయ్ చేస్తూ బయట తిరుగుతూ ఉంటే మీ నాన్న పెళ్ళికి ఒప్పుకుంటే నేను సైలెంట్గా ఉంటాననుకున్నావా అని వెటకారంగా భూమిని అంటూ అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమి ఆలోచనలో పడిపోతుంది. శారద డైవర్స్ పేపర్స్ పట్టుకొని ఆలోచిస్తూ అపూర్వ శరత్ చంద్ర అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉండగా శారదకి డిన్నర్ తీసుకొస్తాడు గగన్. అమ్మా అని గగన్ పిలవగానే ఆ డైవర్స్ పేపర్స్ని ఎక్కడ దాచిపెట్టాలో తెలియక అక్కడే పెట్టేస్తుంది శారద. నేను లేకుండా నువ్వు తినవని నాకు తెలుసమ్మా, అందుకే నీకోసం డిన్నర్ తీసుకొచ్చా అని అంటూ ప్లేట్లో అన్నం పెట్టి కర్రీ కలిపి ముద్దలు తినిపిస్తూ ఉంటాడు గగన్. నువ్వు తిన్నావా నానా అని గగన్ని శారద అడుగుతుండగా, ఈరోజు భూమితో కలిసి డిన్నర్కి వెళ్ళానమ్మా అని అంటూ డిన్నర్లో
జరిగిందంతా శారదతో డ్యాన్స్ పోటీ అన్నీ చెప్పి భూమి గురించి గ్రేట్గా చెప్తూ ఉంటాడు. అటువంటి అమ్మాయి నాకు వైఫ్గా రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ ఉంటాడు గగన్. ఇక మళ్ళీ ఇలా అంటుంటాడు, అయినా భూమి కన్నీళ్ళకి కరిగిపోయి నాతో పెళ్ళికి ఒప్పుకున్నాడంటే నాకు డౌట్గా ఉందమ్మా అని గగన్ అనగానే పొల్లమారుతుంది శారదాకి. అక్కడ వాటర్ గ్లాస్లోని వాటర్ తాగిస్తూ వాటర్ గ్లాస్ కింద ఉన్న పేపర్స్ని చూస్తూ ఈ పేపర్స్ ఏంటమ్మా అని అడుగుతుంటాడు గగన్. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది శారద. అది 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 అని అంటుండగా ఏంటమ్మా అంతలా టెన్షన్ పడుతున్నావు, ఏమైందమ్మా అని మళ్ళీ గగన్ అడగగా అవి రిజిస్టర్ ఆఫీస్లోని మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి ఫామ్స్ నాన్న, రేపు పెళ్ళి జరిగాక పెళ్ళిని రిజిస్టర్ చేయించాలి కదా అందుకే తెప్పించా అని అంటుంటుంది శారద. నా పెళ్ళి కన్నా నీకే తొందర ఎక్కువ ఉందమ్మా అని గగన్ అంటూ లాస్ట్ ముద్ద తినిపిస్తుండగా వద్దు నాన్న అంటూ ఉంటుంది శారద. లాస్ట్ ముద్దమ్మ అంటూ తినిపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇక శారద అంతరాత్మ మిర్లో నుండి శారదాని చూస్తూ నవ్వుతూ, నీ కొడుకు దగ్గర నిజం ఎందుకు దాచావు? నీ భర్తతో విడిపోతానా అని నీ కొడుక్కి చెప్తే నీ కొడుక్కి కూడా ఆనందమే కదా అని అంతరాత్మ అడుగుతూ ఉండగా, నిజమే కానీ ఆ కండిషన్ పైన వాడి పెళ్ళి జరుగుతుంది అని తెలిస్తే వాడు పెళ్ళికి ఒప్పుకోడు, అందుకే నేను తెలియకూడదు అంటున్నా అని శారద అంటూ ఉండగా, అవును నిజమే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వెలా తప్పించుకుంటావో, నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ పరిస్థితికి ఎవరికి రాకూడదు అని అంటూ నవ్వుతూ మాయమైపోతుంది శారద అంతరాత్మ. ఇక ఆలోచనలో పడి టెన్షన్ పడుతూ ఉంటుంది శారద. తెల్లవారగానే కృష్ణప్రసాద్ లేచి మీరాకి గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ తీసుకురమ్మని చెప్తుండగా, నేను తీసుకురాను, మీతో కాస్త మాట్లాడాలి అని అంటుంటుంది మీరా. ఏంటది అని కేపీ కోపంగా అడుగుతుండగా, మొన్న ఎంగేజ్మెంట్ రోజులాగానే ఆవిడ పక్కనే మీరు పెళ్ళంతా నిలబడతారా అని మీరా అడుగుతుండగా, నిలబడడం కాదు, కృష్ణప్రసాద్ శారదాల ప్రథమ పుత్రుడు గగన్ అని వివాహ పత్రిక రాయించి మరి పెళ్లి పందిరిలో నేను శారద కలిసి గగన్ల పెళ్లి చేస్తాం అని అంటుండగా, అలా జరిగితే నేను మీ రెండో భార్యనని అందరికీ తెలిసి నాకు అవమానం కాదా అని మీరా నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు కేపీ, ఇప్పుడు ఎవరికైనా తెలీదు అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు కేపీ. అయినా మీరా వినకుండా, తెలిసినా నాకు అవమానమే కదా అని అంటూ ఉంటుంది. అయితే శారద భర్త లేకుండా పెళ్లి జరుగుతుంది అని తను అవమాన పాలవ్వాలా అని అంటూ ఉండగా, వాళ్ళకి అవమానాలు కొత్త కావు కదా అని అంటూ ఉంటుంది మీరా. అలాగని ప్రతి దానికి వాళ్ళనే అవమానం పడమని అంటున్నావా? నేను మాత్రం శారద పక్కన నిలబడి గగన్ పెళ్లి చేస్తాను అని కేపీ తేల్చి చెప్పగానే మా అన్నయ్యకి చెప్తా అని అంటూ పరిగెడుతుంది మీరా. ఆగు మీరా అని అంటూ, మీ అన్నయ్య కాదు ఏ దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను వినను అని కేపీ అనగానే ఏడ్చుకుంటూ కిందికి వస్తుంది మీరా. ఇక పసుపు దంచుడికి అన్ని ఏర్పాట్లు డెకరేషన్ చేస్తూ ఉంటుంది అపూర్వ. ఆగే పెళ్ళికి ఇంత డెకరేషన్ ఎందుకు అని అంటూ ఉంటుంది గోరెంటాకు. పెళ్ళి ఆగుతుందని మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా, ఇవన్నీ చేయకపోతే వాళ్ళకి డౌట్ వచ్చి అలర్ట్ అవుతారు అని అంటూ ఏడుస్తూ వెళ్తున్న మీరాని పిలిచి విషయం అడగ్గా విషయమంతా వివరిస్తూ ఉంటుంది మీరా. ఆ కేపీని ఎలా ఆపాలో నాకు తెలుసు, నేను మీ అన్నయ్య కలిసి ఆపుతాం అని భరోసా ఇస్తుంటుంది అపూర్వ మీరాకి. ఇక ఏం జరగనుంది? విడాకుల కండిషన్ గగన్కి తెలుస్తుందా? అపూర్వ శరత్చంద్ర ప్లాన్ని గగన్ ఎలా తిప్పికొడతాడు? ఇక భూమి గగన్లు బయటికి కలిసి వెళ్ళరా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.